అయితే ఓ 2-3 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి తెలిసి ఉంటాడు. అబ్బాయి చిన్నప్పుడు ఎలా పెరిగాడో తెలియదు, వాళ్ళ పేరెంట్స్ ఏంటో నాకు తెలీదు, వాళ్ళ ఇంటి పేరు ఇస్తారు నాకు. అంటే ఈమె పేరు ఇంటి పేరే ఉంటది. ఈమె ఎంతసేపు ఆమె కడలి అనే పేరును మర్చిపోతుంది. ఆమెకి ఇంటి పేరునే పట్టుకున్నది. ఆమె పేరు రాసుకున్నది. ఆమె ఇంటి పేరు అనుకో నీకు నాకు తెలియదు. ఆమె పేరు రాసుకుంది కడలి సత్యనారాయణ వాళ్ళ తాత పేరు అంట. ఓకే, సో ఈమె పేరు కడలి. ఇప్పుడు ఆమె ఇంటి పేరే ఎడ కనిపిస్తలేదు, మాకు ఇంటి పేరే తెలియదు. అంటే అసలు పేరు నువ్వు పక్కకు పెట్టింది, ఇంటి పేరు గురించి మాట్లాడుతుంది. అంటే ఈమెను కడలి అని పిలుస్తారా, ఇంటి పేరుతో పిలుస్తారా? అసలు ఫస్ట్ మార్చుకోవాల్సిన అవసరం లేదు. తోకకి ఇచ్చిన ప్రాధాన్యం అసలుకి ఇస్తలేదు ఈమె. జస్ట్ షీఈస్ ప్లేయింగ్ విక్టిమ్ రోల్. పైగా చూస్తారు, నువ్వు ఎంత అమ్మా నాన్నలంటే అత్త మామలు ఉండరు. ఐ మేక్ దిస్ స్టేట్మెంట్. మీరు నన్ను ట్రోల్ చేసినా పర్లేదు, ఇఫ్ నీకు అలాంటి వాళ్ళు దొరికారంటే యూ వెరీ లక్కీ, కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ లక్కీ. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తల్లిదండ్రులు ఉన్నట్టు అత్తమామ ఉండారంటే ఎందుకు ఉంటారు వాళ్ళు? దే బిలాంగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీ. ఆడపిల్లకే కాదురా, మగవానికి కూడా ఉండరు. ఇప్పుడు మా అత్తమామ వాళ్ళ బిడ్డ చెప్తే విన్నదానికి నా మీద ఉండదు ఆ ప్రేమ. నేను ఎక్స్పెక్ట్ కూడా వాళ్ళ అత్తమామలు నన్ను వాళ్ళ కొడుకు లెక్క చూడాలని నేను అట్లాంటి ఆశ కూడా నాకు ఉండదు. నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అత్తమామ తల్లిదండ్రులు లెక్క ఉండాలని నువ్వెందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు? మొగోడు ఎక్స్పెక్ట్ చేస్తలేడు కదా. అత్తమామనే అవుతారు. అత్తమామ తల్లిదండ్రులు ఎందుకు అవుతారు? ఎందుకు కావాలని కోరుకుంటున్నావు? యువర్ మైండ్ ఈస్ స్క్రూడ్ అప్. మగవాడు తన అత్తమామ తనని కొడుకు లెక్క చూడాలని ఎప్పుడు అడిగిండు, ఎందుకు అడుగుతున్నాడు? అది మానవత్వము, లేకపోతే వాళ్ళ ప్రేమను బట్టి వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. రోడ్డు మీద పోయేటోడు కూడా చూస్తాడు వాని ఇష్టాన్ని బట్టి వాని. కానీ వై యు ఆర్ ఎక్స్పెక్టింగ్? ఇక అందరి తల్లిదండ్రులు అయితే మరి అసలు తల్లిదండ్రులు లేకుండా విలువేడబోతుంది. కాబట్టి జన్మనిచ్చిన తల్లికి బయట ఉన్న వేరే స్త్రీకి రెండింటిని ఎట్లా కంపేర్ చేస్తావు? 9 నెలలు ఆమె పెంచి నీకు పాలిచ్చి పెద్ద చేసి ఆమె గర్భం నుంచి బయటకు వచ్చి ఆ నొప్పి పెయిన్లు భరించిన ఆ ఎమోషనల్ బాండ్ అందరి దగ్గర ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీ మూర్ఖత్వం అది. అప్పుడు కన్న తల్లికి మరి బయట వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉన్నది? కాబట్టి అది మొగోడికి కూడా వర్తిస్తుంది. కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ ఉన్నది, అర్థం చేసుకో. అత్తమామనే అవుతారు. అత్తమామ లెక్కనే చూడు, తల్లిదండ్రుల లెక్కనే చూడు. అది మగవాడైనా ఆడవాడికైనా సేమ్ వర్తిస్తుంది. పిచ్చి మాటలు చెప్పక్కడిది. Everyone can be lucky. So like no 25 she is suffering with wrong expectations or she wants విచ్చలవిడితనం. స్వేచ్ఛ కాదు ఆమె కోరుకుంటుంది, విచ్చలవిడితనాన్ని కోరుకుంటుంది. లేదు అంటే ఆమెకు రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దట్ ఈస్ ద రీజన్. ఆమె కొట్లాడి సాధించుకునే శక్తి ఆమెకు లేదు కాబట్టి, ఆమె యొక్క కోరికలు సమంజసంగా లేవు కాబట్టి షీఈస్ ప్లేయింగ్ ఏ విక్టిమ్ రోల్. అట్లన్నా ఆమె యొక్క అసంబద్ధమైన కోరికలు తీరుతాయేమని ఆశపడుతుంది. అట్లా తీరాయి, అట్లా సమన్యాయం అట్లా జరగదు. బతుకునంతా పక్కన పెట్టేసి యూ ఆల్రెడీ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఐ డోంట్ బిలాంగ్ హియర్ అని, దెన్ యూ గో సమ్వేర్ ఎల్స్ అండ్ యూ ఆల్సో డోంట్ బిలాంగ్ దేర్. అండ్ వేర్ డు యూ బిలాంగ్? పిచ్చిదానా, యూ బిలాంగ్ ఎవ్రీవేరే. పిచ్చిదానా, నీకు తల్లిదండ్రుల నుంచి వచ్చేటి నీకు వస్తాయి. అది కాకుండా ఆ అత్తగారింటికి పోతే మొత్తం నీదే కదనే. ఒకడే కొడుకుంటే మొత్తం నీదే, ఒకడే లేకపోతే ముగ్గురు ఉంటే పంచిస్తారు. కానీ మొత్తం నీదే కదా. అత్త ఏం చేస్తే చచ్చిపోయాడు తీసుకోవద్దా? అది కొడుకులకి ఇచ్చిపోదా? ఏం మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో అర్థమైన. లేని వాళ్ళకి అయ్యం పెట్టుడు తప్ప ఏమైనా ఉన్నదా? కేవలం అంతే, దరిద్రం. ఇమిగ్రెంట్స్ లాగా ఫీల్ అవుతాం మేము. ఐ ఫీల్ సూపర్ సాడ్ సమ్ టైమ్స్. పొరపాటున ద హోల్ ఐడెంటిటీ ఆఫ్ ఉమెన్, వాళ్ళ ఆస్తులని, వాళ్ళ కొడుకుని, వాడి కన్నా అల్లారు ముద్దుగా పెంచిన కొడుకుని, వాళ్ళ ఆస్తులని, వాళ్ళ ఇంటి పేరును అన్ని నీకే ఇచ్చేస్తారు కదా. నిన్నే తీసుకొని అన్ని పూజలకి అన్నిటికీ నిన్నే ముద్ర పెడతారు కదా. వాళ్ళ యొక్క ఇంటికి వచ్చిన మహాలక్ష్మి అని నిన్ను ట్రీట్ చేస్తారు కదా. మొత్తం ఇచ్చేస్తారు. ఇక నీ వాళ్ళ దగ్గర ఏం ఉంచుకుంటలేరు. మళ్ళీ అయినా వాళ్ళని శత్రువు లెక్క చూస్తా అంటే తోలు తీస్తే చక్కగా అవుతుంది. ఇట్లా అంటావు. She's someone's daughter, someone's partner, someone's wife, someone's mother. Who is she? Forget about what she has done, what job, profession,
రికగ్నైజేషన్ ఓకే, అది ప్రొఫెషనల్ లైఫ్ లో. బట్ దెన్ ఎవరు ఈవిడ? ఆమె పేరు కడలి, ఆమె పేరు రచయిత్రి. అర్థమైందా? నువ్వే తోక తలిగించుకున్నావు సత్యనారాయణ. మేము తలిగించుకోలే, నువ్వు తలిగించుకోమని చెప్తానే నీకు. అర్థమైందా? నీ పేరు కడలి, నువ్వు పాటలు రాస్తావు, పాటల రచయిత్రివి, కథలు రాస్తావు, కథల రచయిత్రివి. నీ ఐడెంటిటీని అట్లనే కాపాడుకో. కడలి, నువ్వు ఎవరు అంటే కడలి అని చెప్పుకో. నేను ఎవరు అంటే రాజు అని చెప్పుకుంటా, లేకపోతే రాజుపోడా అని చెప్పుకుంటా. నువ్వు కూడా కడలి అని చెప్పుకో. నీ పుట్టినప్పుడు ఉన్న మేడన్ నేమే పెట్టుకో తోక. నీ తల్లిదండ్రులు నీ పుట్టుకతోడు వచ్చిన సర్నేమే పెట్టుకో, ఇంటి పేరే పెట్టుకో. మేము వద్దంటే అడుగు. లంగా కథలు. అందుకే ఉమెన్స్ డేకి ఒక పాట రాశాను. అది దెన్ ద ఐడియా గాట్ డైల్యూటెడ్ సమ్హౌ, ప్రొడక్షన్ గెట్స్ ఇన్వాల్వ్డ్. అండ్ అసలు మనం అనుకున్న ఐడియా ఎప్పుడు డైల్యూట్ అయ్యి బయటకు వస్తుంది. పేరుకొక్క బంధం అది అని రాశాను నేను. ఏంటది? ఆడది పేరుకొక్క బంధం అది, అంతే. ఇది జనరేషన్ నుంచి మిత్రులారా, మగవాడికి జరిగే అన్యాయం ఎవ్వరు మాట్లాడరు. ఓకే, కేవలం ఆడదాన్ని ఒక విక్టిమ్ రోల్, పాటలు అన్నిట్లలో, ఇక స్పీచ్లు అన్నిట్లలో ఆడదాన్ని విక్టిమ్ రోల్ గా చేస్తూనే ఉన్నారు. ఇక ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. నాన్ సెన్స్. ఆ పాటకి టైటిల్ కూడా ఇది / అది అని పెట్టాను. డూ వి హ్యావ్ ఇట్ ఇన్ తెలుగు? ఇట్ ఇన్ తెలుగులో ఏమంటారు? ఇట్ ఆడది ఎందుకైంది? ఏడైంది మాత్రం? ఇట్ అంటే ఆడదైందా? ఇట్టికి ఆడదానికి ఏం సంబంధం? నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైందా? కామెంట్ పెట్టండి, చదువుతా. షీ, హీ, ఇట్. యా, నువ్వు, నేను, తను, తిను కూడా అయిందిగా. తను, తిను, అది ఆమె కూడా ఉందిగా. నేను జస్ట్ ఆలోచిస్తున్నా, అది అని అనముగా రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడినప్పుడు. ఇట్టేంటి? అట్లా ఇట్టేమున్నది నా బొంద. వాడు అది అంటారు కదా, ఆడమగ అంటారు కదా. ఇట్టేంది ఇట్టు? ఇట్ హ్యాస్ నో జెండర్ ఇన్ ఇంగ్లీష్ కదా. యా, న్యూట్రల్ జెండర్. బట్ దెన్ వెన్ ఇట్ ఐ నో తెలుగు కాబట్టి నేను తెలుగు గురించి మాట్లాడుతున్నాను. ఐ డోంట్ నో అదర్ లాంగ్వేజెస్. నాకు మీకు ఎవరికైనా వేరే లాంగ్వేజెస్ లో ఇట్ కి వేరే రిప్లేస్మెంట్ ఉంది, ట్రాన్స్లేషన్ ఉంది అంటే నాకు చెప్పండి. నాకు తెలుగులో నాకు ఇది అది అంటే మనకి ఇన్ఎవిటబుల్. అది మనం వద్దనుకున్నా అది భాషలో ఉంది. మనం ఖచ్చితంగా ఇది అది చెయ్యాలి. ట్రైన్ వస్తుంది. Nyquil intense flu. The nighttime sniffling, aching fever. Best thing for the flu, medicine. Flu keeping you up. ఆమె ఏమంటుందంటే వస్తువులని స్త్రీలింగంతో పోలుస్తారు అంటున్నది ఆమె. రైలు వస్తుంది అంటాడు, రైలు వస్తుండు అనడు అని అంటున్నారు. అన్నిటికీ స్త్రీలింగము ఎందుకు యాడ్ చేస్తున్నారు అన్నాడు. అంటే అది తప్పా రైటా? మీరు చెప్పండి. అది గొప్పతనమా చెడుతనమా? భూమాత అంటున్నాం, తప్పా రైటా? మీరు చెప్పండి. భూమిని స్త్రీతో పోల్చడం మంచిదా చెడ్డదా చెప్పండి ప్లీజ్. ఓకే, నది సరస్వతి నది, లేకపోతే గోదావరి నది, కృష్ణా నది, ఆ నదులతో పోల్చేది గొప్పదా చెడ్డదా మీరు చెప్పండి. స్త్రీలింగంతో పోల్చడం. సముద్రంని సముద్రుడు అంటున్నారు, సముద్రిని అంటలేరు. అంటే నీకు ఇచ్చిన గొప్పతనాన్ని నువ్వు చెడ్డగా చూపెడుతున్నావు. జనరల్లీ ఎందుకు వచ్చింది ఈ యొక్క స్త్రీలింగంతో పోల్చడం ఎందుకు వచ్చింది అంటే కారణం, షీ ఈజ్ ద ప్రొవైడర్, షీ ఈజ్ ద క్రియేటర్. అర్థమైందా? ఇంట్లో వంట చేసి అందరికి తిండి పెడుతుంది, బిడ్డలకు పాలిచ్చి ఆ బిడ్డని పెంచుతుంది. ఓకే, అర్థమైందా? బిడ్డకి జన్మనిచ్చి ఆ యొక్క బిడ్డని కొత్త జీవికి ఈ భూమికి తీసుకొస్తుంది. కాబట్టి నర్చరింగ్ కానీ, అంటే ఈ యొక్క పోషణ కానీ, లేకపోతే ఆ యొక్క ఆలనా పాలన చూడడం కానీ, ఓకే, సెక్స్లో కూడా చాలా వరకు సమానంగా ఎంజాయ్ చేస్తారు అన్నప్పటికీ ఆ యొక్క ఇది చాలా మంది ఇప్పటికీ కన్సిడర్ చేసేది ఏంటంటే మగవాడికి వాడి యొక్క వేడిని తగ్గిస్తుంది, లేకపోతే వాడికి సుఖాన్ని అందిస్తుంది. అంటే జనరల్గా అన్నిటికీ ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, షీ ఈజ్ ద ప్రొవైడర్ అన్న కాన్సెప్ట్లా ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాటిని స్త్రీలింగంతో పోల్చారు. అది హానర్ చేసినట్ట చెడగొట్టినట్ట మీరు చెప్పండి. దట్స్ ఎ గ్రేట్ హానర్. అది కూడా
అది కూడా చెడు అంటే నేను ఏం చెప్పాలి? ట్రైన్ ఈజ్ ద సర్వీస్ ప్రొవైడర్, ఇంకోటి ప్రొవైడర్, ఉమెన్ ఈజ్ ద ప్రొవైడర్ ఆర్ క్రియేటర్. సో యూ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఈ వక్రీకరణ వద్దు, ఈ ఫాల్స్ నరేటివ్ వద్దు దయచేసి కడలి గారు. ఓకే, సో ఇప్పుడు ట్రైన్ ఆడదన్నట. నాకేం తెలుసండి ఆబ్జెక్టిఫికేషన్ ఎక్కడుంది ఇక్కడ? నో నో, అబ్జర్వ్ నాన్సెన్స్. ఇట్స్ నాట్ అబ్జెక్టిఫికేషన్, ఇట్స్ ఏ హానరింగ్. నచ్చకపోతే రైలు వస్తుండు అంటాం మేము, అంటాం. ఓకే, నీకు ఇచ్చిన గౌరవాన్ని కూడా నువ్వు ఇది చేస్తా అంటే మా మాట్లాడే విధానం మార్చుకుంటాం. నీ వాల్యూ నువ్వు తగ్గించుకుంటున్నావు. ఓకే, మీకు అతి గౌరవం అతి మంచి లక్షణం, దూర్త లక్షణం అన్నట్టు అతిగా నిన్ను ప్రేమించడము గౌరవించడము మేము చేసిన తప్పు అవుతుంది. ఓకే, ఫ్యాన్ చల్ రహీ హై और फैन ఏదో ఆబ్జెక్ట్, హిందీలో కూడా చల్ రహీ అని ఉంటుంది. అవునా? హిందీ కూడా అలానే. హిందీ కూడా అదే. కొన్ని ఆబ్జెక్ట్స్ స్త్రీలింగ్, కొన్ని తెలుగులో అన్ని. నాకు కంప్లైంట్ లేదు, ఎందుకు అన్న డౌట్ ఎవరైనా చెప్తే నేను కూడా తెలుసుకుంటాను. ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్, లవ్ ఇట్. బట్ సమ్ టైమ్స్ నేనైతే క్లియర్గా చెప్తాను ఇట్లా, అదైతే అబ్జెక్టిఫికేషన్ కాదు. ఓకే, అది గౌరవాన్ని ఇస్తున్నదే కానీ అది నెగిటివ్ అయితే కాదు. ఓకే, ఏంటి అన్న బాధేసింది నాకు. కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి ఫెమినిస్ట్ పోస్ట్లు అదే ఈ ఫెమినిజం ఎక్కువ ఓవర్లోడ్ అయితే ఏమవుతుంది అంటే ప్రతిదీ తప్పుగానే అర్థమవుతుంది. అమ్మ అన్న ఇంకోటి అర్థమవుతుంది. ఓకే, ఇదే వచ్చిన దరిద్రం. చాలా మంది ఐ గాట్ నో హేట్రెడ్ ఫ్రమ్ ఉమెన్. ఏ ఉమెన్ నాకు ఏ హేట్రెడ్ ఇవ్వరండి. ఇంకా ఒకవేళ ఇచ్చినా కూడా నేను కూర్చోబెట్టి ఆ ఉమెన్ తో మాట్లాడతాను. నా డే వేస్ట్ అయిపోయినా కూడా నేను గంటలు మాట్లాడతాను. అమ్మా, దిస్ ఇస్ ఆల్ సోషల్ కండిషనింగ్ అమ్మా, యూఆర్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ పేట్రియార్కీ అమ్మా, నీకు అర్థం కావట్లేదు అమ్మా అని కూర్చోబెట్టి చెప్తాను. మగాళ్ళకి చెప్పడానికి ట్రై చేసి ఎక్కడైంది చెప్తున్నావా? ఎక్కడ ఇప్పుడు మా డాడీ ఉన్నాడు. ఓకే, ఒక ముందు జనరేషన్ ఇప్పుడు 73 ఎంతనో ఉన్నాడు, 73 ఎంతనో ఉన్నాడు. సో ఇప్పుడు ఆయన ఇప్పుడే కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మని అడగకుండా ఏ పని చేయడు. ఆయన సంపాదించిన అమ్మ పేరు మీద రాసిండు. ఒకరోజు ఒకరోజు కళ్ళ ముందట కనబడకపోతే 1-2 గంటలు ఆయన మనసు పట్టదు. అట్లా మెజారిటీ ప్రజలు అట్లనే ఉన్నారు. వాళ్ళ భార్యకు చెప్పకుండా ఆమె యొక్క అనుమతి తీసుకోకుండా ఒక చిన్న వస్తువు కూడా కొనుక్కోవడానికి కూడా ఆలోచించే మగవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి కుటుంబంలో. మీ యొక్క తండ్రి ఏం చేస్తాడో మీరు అబ్జర్వ్ చేయండి. అరే అమ్మని అడుగుదాంరా అనరా పిల్లలతోటి? ఎక్కడ ఆమెకి ఇచ్చిన గౌరవాన్ని ఆమె విక్టిమ్ రోల్ అంటే నేను ఏం చెప్పాలి సమాధానం? వెరీ అన్ఫార్చునేట్. ఇట్లాంటి వాళ్ళు చాలు కుటుంబాలని ఏమంటారు నాశనం చేయడానికి, కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి. విచ్చలవిడితాన్ని కోరుకుంటారు ఇట్లాంటి స్త్రీలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తారు. మగవాడికి ఏం రూల్స్ వర్తించాయి, ఓన్లీ ఆడదానికే వర్తిస్తాయి అన్నట్టు చెప్తుంది ఈమె. ఇద్దరికి వర్తిస్తాయి. నాకు మెసేజ్లు వస్తే కొన్నిసార్లు మైండ్ ఆఫ్ అయిపోయింది. నేను దర్ ఇస్ అ టైమ్ వేర్ ఐ గాట్ లైక్, ఏంటి నేనేం తప్పు చేస్తున్నానా? నేను బేర్ మినిమం రెస్పెక్ట్ కదా నేను అడిగేది. అంటే స్టార్టింగ్ బూతు ఈమె గౌరవం ఇవ్వకపోతే గిన్ని ఛానల్లో పిలిచి ఈమె కాడ ఎందుకు కూర్చుండే పెడతారు? నిన్ను నన్ను కూర్చుండే పెడతారా?